తిరుపతిలోని బైరాగిపట్టణ రామానాయుడు పాఠశాల పక్కన ఉన్న పద్మావతి పార్క్ తొక్కిసలాట ఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పరిశీలించారు. అక్కడ అధికారుల్ని అడిగి తొక్కిసలాట కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే భక్తులను ఎందుకు ఒకేసారి క్యూ లైన్ లోకి వదలాల్సి వచ్చిందంటూ పవన్ అధికారుల్ని ప్రశ్నించారు. దీనికి వారు హైవే పక్కనే ఉండడంతో పద్మావతి పార్కులోకి భక్తులు భారీగా వచ్చారని సమాధానమిచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ స్విమ్స్ ఆసుపత్రికి చేరుకొని అక్కడ చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. Automatically crowd is deep to the base. Yeah, that's the base reason why we put a more huge crowd here compared to what we covered to compare to each other. We didn't get and not going to show popular and the rate. Yeah, he will. On no, there are things. Tamil Nadu to the stop. People direct by walk distance to purchase. మిగతా అన్ని వేరే విధంగా వేరే అమౌంట్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి. నర్సింగ్ బస్ స్టాండ్ కూడా నియర్ బై ఉంటుంది కదా, పిల్లలు ఇమీడియట్ క్రౌడ్ ఎక్కువ బై కష్టం వీ హ్యావ్ లెస్ పోర్ట్ నాట్ వాచింగ్ డిఫరెంట్ క్రౌడ్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ముంబై కౌంటర్లో పోలీస్ సెంటర్లో ముంబై కౌంటర్లో తెల్లవారు నుంచి సాయంకాలం వరకు తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, మన రాష్ట్రం నుంచి వచ్చాం. తెల్లవారు నుంచి జాకెట్ అయిపోయింది, ఎక్కడికక్కడ ఓపిక లేకుండా ఎక్కడికక్కడ వచ్చేసి పార్క్ అని షెల్టర్ పార్క్ సార్ పబ్లిక్ షెల్టర్ ఉంటుందన్న పాయింట్ లో అడ్వాంటేజ్ తీసుకున్నాం.